So, hi team, I'm Kumdar Reddy. I'm founder CEO to Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional educational consultant and career counselor. So today's topic was sir, very important topic andi. So MBBS abroad 2020-25 అవ్వచ్చు, MBBS in India 2020-25 అవ్వచ్చు. సో మనం MBBS జాయిన్ అవ్వడానికి అసలు MBBS జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా, లేదు మార్క్స్ తక్కువ వచ్చా కాబట్టి LT వెళ్ళాలా, అసలు ఎవరు LT వెళ్ళాలి, ఎవరు MBBS అబ్రాడ్ వెళ్ళాలి, ఎవరు ఇండియా వెళ్ళాలి, ఇండియాలో చదవాలి, అసలు ఇండియాలో బడ్జెట్ ఎంత అవుతుంది, అబ్రాడ్ లో MBBS లో బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు LT వెళ్తే ఎంత యూస్ఫుల్ ఉంటుంది, ఎవరు LT వెళ్ళాలి, ఎవరు MBBS అబ్రాడ్ వెళ్ళాలి, ఎవరు ఇండియా వెళ్ళాలి. సో ఈ రోజు సరే మీకు MBBS అబ్రాడ్ సంబంధించవచ్చు, MBBS ఇండియా సంబంధించవచ్చు, మీకు ఫుల్ ప్లేజ్ క్లారిటీ ఇస్తానండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్ ఆర్ఎల్స్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ సరే మీకు ఫుల్ ప్లేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ప్రతి కంట్రీ సంబంధించి, ప్రతి యూనివర్సిటీ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి మీరు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, జార్జియానా, రష్యానా, కిర్గిస్తానా, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ అయితే ఏ కంట్రీ బెటర్, ఏ యూనివర్సిటీ బెటర్, ఒక కంట్రీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, NMC రూల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, MBBS అబ్రాడ్ వెళ్ళాలంటే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు NMC రూల్స్ అంటే ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, MBBS అబ్రాడ్ వెళ్ళడానికి అవ్వచ్చు, MBBS అబ్రాడ్ బెటరా, ఇండియా బెటరా, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది మీరు MBBS ప్లాన్ చేసుకునే ముందు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS ఒకసారి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఆర్ ఆల్స్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే సో ఈ రోజు వస్తారు సార్ మన MBBS 2020-25. సో ఈ 2020-25 లో ఆల్రెడీ మనకి సో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి సో బేసిక్ కట్ ఆఫ్ ఫస్ట్ సరికి మనకి బేసిక్ కట్ ఆఫ్ ఎంతో జస్ట్ చెప్తాను మీకు. సో జస్ట్ సార్ మీకు వచ్చేసరికి ఈ 2020-25 సంబంధించి పాస్ మార్క్ అంటారండి. అంటే జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలంటే నీట్లో ఎంత స్కోర్ రావాలి అంటే ఓసీ వాళ్ళకి వస్తారు సార్ 143+. సో అంటే మనకి 143 వస్తే మనము ఎలిజిబుల్ అయినట్టు, అంటే నీట్ క్వాలిఫై అయినట్టు. రిమైనింగ్ అదర్ క్యాస్ట్ అవ్వచ్చు, BC అవ్వచ్చు, SC అవ్వచ్చు, ST అవ్వచ్చు, 113 అండి. సో బేసిక్ ఎలిజిబిలిటీ ఎంత, సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 143, BC, SC, ST వాళ్ళకి, రిమైనింగ్ ఆల్ అదర్ క్యాస్ట్ వచ్చేసరికి 113. సో ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చినా వాళ్ళందరూ కూడా 100% వచ్చేసరికి ఇండియాలో ఎలిజిబుల్, అబ్రాడ్కి ఎలిజిబుల్. ఓకేనండి. సో కాబట్టి ఈ మార్క్స్ వస్తే 100% వచ్చేసరికి మీరు నీట్లో క్వాలిఫై అయినట్టు అనమాట. సో ఓకేనా, ఇప్పుడు నీట్లో క్వాలిఫై అయ్యారు. సో మార్క్స్ అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ ని బట్టి మనము LT వెళ్ళాలా, మార్క్స్ ని బట్టి ఇండియా వెళ్ళాలా, మార్క్స్ ని బట్టి అబ్రాడ్ వెళ్ళాలా. సో మనకి ఏది బెటర్ ఆప్షన్ అంటే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. MBBS అంటే మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తాయి, సో గుడ్ మార్క్స్ వచ్చాయనుకోండి మనం ఇండియాలో జాయిన్ అవుతాం, సరే కొంచెం మోడరేట్గా వచ్చాయనుకోండి అబ్రాడ్ అనుకుంటాం, లేదు ఇంకా సీట్ రావాలి ఈ సంవత్సరం మిస్ అయితే LTకి వెళ్తాం. అసలు ఎవరు LTకి వెళ్ళాలి, ఎవరు MBBS ఇండియాలో చదవాలి, ఎంత బడ్జెట్లో చదవాలి, ఎవరు MBBS అబ్రాడ్ అనేది ఈరోజు డిస్కషన్ అనమాట. ఓకేనండి. సో ఫస్ట్ సార్ మనకి ఇండియాలో MBBS చదవాలంటే అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఇండియాలో MBBS చదవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది. సో మనకు వస్తే సార్ ఇండియా అంటే మనకి ఏమొస్తుంది, దాంట్లో ఏ కేటగిరీ ఉంటుంది, B కేటగిరీ ఉంటుంది, C కేటగిరీ ఉంటుంది. అంటే ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్. సో యావరేజ్ గా ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది అంటే, సో ఏపీ తెలంగాణ చూసుకోండి సార్, ఏపీ తెలంగాణ ఇక్కడ రెండు బాక్సులు ఉన్నాయి. సో ఏపీలో వస్తుంది సార్ మనకి ఓసీ వాళ్ళకి మినిమం 460 రావాలండి. మినిమం 460 వస్తే మనం సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఇండియాలో ఏ కేటగిరీస్ ఉంటాయి, ఏ క్యాట్, B క్యాట్, C క్యాట్. అంటే ఏ క్యాట్ అంటే ఏంటి, ఫ్రీ సీట్, B క్యాట్ అంటే పెయిడ్ సీట్, అంటే 80 లక్షల పెట్టాల్సి వస్తుంది, 80 నుంచి 1 CR. ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్, C క్యాట్ అంటే 2 CR దాకా వస్తుంది. సో ఎవరికి ఏ క్యాట్ వస్తుంది ఏపీలో, ఎవరికి B క్యాట్ వస్తుంది, ఎవరికి C క్యాట్ వస్తుంది అనేది. సో మనకి ఇండియాలో ఫ్రీ సీట్ రావాలి అంటే ఏపీలో, ఎస్పెషల్లీ ఏపీలో వచ్చేసరికి ఓసీ వాళ్ళు అయితే 460+ వస్తే మాత్రం మీకు 100% ఫ్రీ సీట్ వస్తుందండి. అన్ యావరేజ్ 10 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్. అదే తెలంగాణలో వచ్చేసరికి 395 వస్తే మినిమం 395 100% మీకు ఫ్రీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఛాన్సెస్ బై ఛాన్స్ అండి, 100% కాదు. రేపు స్టేట్ కోటా వస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదే BC వాళ్ళకి వస్తారు సార్ యావరేజ్ 400 వస్తే మీకు ఇండియాలో ఫ్రీ సీట్ వస్తుంది ఏపీలో. తెలంగాణలో వచ్చరికి 335. అది SC వాళ్ళకి వచ్చరికి ఏపీలో 390 వస్తే ఫ్రీ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 మార్క్స్ అండి. రేపు మీకు స్టేట్ కట్ ఆఫ్స్ వస్తే క్లారిటీ వస్తుంది. అది SC వాళ్ళకి వచ్చరికి, ST వాళ్ళకి వచ్చరికి 370. అదే తెలంగాణలో అయితే 310. ఓకేనండి. సో మీకు ఏపీలో వచ్చరికి ఫ్రీ సీట్ రావాలి అంటే ఓసీ వాళ్ళకి 460+ ఉండాలి మినిమం, అది ప్లస్ ఆర్ మైనస్ 10. అదే తెలంగాణలో వచ్చరికి 395 ఉంటే మీకు ప్లస్ ఆర్ మైనస్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే BC వాళ్ళకి వచ్చరికి ఏపీలో వచ్చరికి 400+ ఉంటే ఛాన్స్ ఉంటుంది. అదే BC తెలంగాణలో వచ్చరికి 395 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఛాన్స్ ఉంటుంది. SC వాళ్ళకి వచ్చరికి 390 ఏపీలో, అదే తెలంగాణలో వచ్చరికి 320. అది ST వాళ్ళకి వచ్చరికి 370. అదే తెలంగాణలో వచ్చరికి 310. సో ఏపీలో వచ్చరికి ఈ మార్క్స్ అనమాట.
ఏపీలో ఓసీ వాళ్ళకి 460 రావాలి, బీసీ వాళ్ళకి 400+ రావాలి, ఎస్సీ వాళ్ళకి 390 రావాలి, ఎస్టీ వాళ్ళకి 370 రావాలి. అదే తెలంగాణలో వచ్చేసరికి 395 మార్క్స్ వస్తే సరిపోతుంది తెలంగాణలో. అదే బీసీ వాళ్ళకి వచ్చేసరికి 335, ఎస్సీ వాళ్ళకి వస్తే 320, ఎస్టీ వాళ్ళకి వస్తే 310. సో ఈ మార్క్స్ వస్తే మీరు 100% వస్తే ఫ్రీ సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్ అనమాట. సో దీనికంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు బి కేటగిరీ, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు సి కేటగిరీ. ఓకేనండి. మీకు ఫ్రీ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఓసీ వాళ్ళకి 460+ రావాలి ఏపీలో, అది ±10 మార్క్స్. తర్వాత వచ్చేసరికి తెలంగాణలో 395 రావాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వీటికి సంబంధించి నాకు వాట్సాప్ చేస్తాను, ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా ఎంత మార్క్స్ కి సీట్ రావచ్చు అనేది ±, అంటే ఫర్దర్ గా మనకి స్టేట్ కట్ ఆఫ్స్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఇంకో ఫుల్ క్లారిటీ వస్తుంది. యావరేజ్ వచ్చేసరికి ఇవి అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను క్లియర్ కట్ కి పంపిస్తాను కేటగిరీని బట్టి ఎవరికి అనేది. ఓకేనా. సో ఈ ఫ్రీ సీట్ రావాలంటే మినిమం 460 ఓసీ వాళ్ళకి, 395 తెలంగాణ వాళ్ళకి. రిమైనింగ్ మీరు చూసారు కదా. ఎలా లేదన్నా సరే ఓసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, మినిమం వస్తే మనకి 350+ రావాల్సిందే. 300+. తెలంగాణ అయితే 300+, అది ఓసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే బి కేటగిరీ సి కేటగిరీ అవ్వచ్చు. తర్వాత ఏపీ అయితే 370+ వస్తేనే మీకు అది ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అంటే బేస్డ్ ఆన్ క్యాస్ట్ని బట్టి. కాబట్టి మీకు ఈ మార్క్స్ చూసుకొని మీ కేటగిరీని బట్టి ఏ సీట్ వస్తుందని ±10 లో మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఈ కట్ ఆఫ్స్ వస్తే 100% ఫ్రీ సీట్ వస్తుంది. రాకపోతే మీకు బి కేటగిరీ వస్తుంది. బి కేటగిరీ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ వస్తుంది సార్ 1 CR అవుతుంది. 1 CR అవుతుంది. సో మీకు ఏ కేటగిరీ రాదు, బి కేటగిరీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 1 CR అవుతుంది. ఓకేనండి. 1 CR పెట్టుకుంటేనే మీకు బేసిక్ అది 16 లక్షల నుంచి 17 లక్షలు సంవత్సరానికి. సో ఇప్పుడు మనకి బడ్జెట్ వచ్చరికి ఈ ఫ్రీ సీట్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ అందరూ 100% ఇండియా వెళ్ళమని నేనే చెప్పాను. పెయిడ్ సీట్ అయితే మాత్రం 100% ఇండియా మాత్రం జాయిన్ అవ్వద్దు. ఎందుకు అంటే యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం అండి, 2021 NMC రూల్స్ ప్రకారం ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఇంత ముందు ఏంటంటే 2021 బిఫోర్, సో ఇండియాలో చదివితే ఏంటంటే సార్ మనకి ఇండియాలో చదివారనుకోండి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా బిఫోర్ 2021 MCA ఉన్నప్పుడు 100% మీరు డాక్టర్ అయిపోయారు. రైట్ నౌ అలా అవడానికి లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకుంటేనే నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంతకుముందు అబ్రాడ్ వాళ్ళకి FMC అయిన వాళ్ళు ఇప్పుడు పేరు మార్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. సో అబ్రాడ్ వాళ్ళకి ఇంత ముందు కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంది. చాలా మంది ఏంటంటే ఇంత ముందు బి కేటగిరీ సి కేటగిరీకి వెళ్ళేవాళ్ళు. ఎందుకని ఇండియాలో ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, 100% మనకి సీటు డాక్టర్ అయిపోతామని. బట్ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఇండియాలో డాక్టర్ అవ్వాలని నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, అబ్రాడ్ వెళ్ళినా సరే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. దట్ ఈస్ ద న్యూ రూల్స్. నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అని సో పెడతారనమాట. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా మీరు ఇండియాలో ఫ్రీ సీట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. బి కేటగిరీ ₹1 కోటి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బి కేటగిరీ సి కేటగిరీ ₹1 కోటి 2 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అబ్రాడ్ అనే ఆప్షన్ ఉంది. ఇండియా ఆప్షన్ ఫ్రీ సీట్ ఇస్తే ఓకే. బి కేటగిరీ ₹1 కోటి 2 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. దట్టు తర్వాత ఆప్షన్ ఏంది మనకి అబ్రాడ్ ఆప్షన్ ఉంది. అబ్రాడ్ ఆప్షన్ లో మనకి రష్యా, జార్జియా, కిర్గిస్తాన్ ఉంది. సో మీకు బడ్జెట్ యావరేజ్ ఎంత బడ్జెట్ వస్తుంది మీకు? రష్యాలో అయితే టాప్ మోస్ట్ మీకు ఇండియాలో ఒక 500 ఇప్పుడు ఏ కేటగిరీ సీట్లు ఉన్నాయి కదా, ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అంతకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ జస్ట్ మీరు 35 lakhs పెట్టుకుంటే రష్యాలో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి 20 lakhs నుంచి 25 lakhs, 30 నుంచి 35 lakhs, ఆల్మోస్ట్ మాక్సిమం వచ్చేసరికి మీకు 35 lakhs పెట్టుకుంటే బి కేటగిరీ వాళ్ళు, అంటే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద బడ్జెట్ పెట్టుకుంటే మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఇండియాలో మీకు 500 ఏ కేటగిరీ సీట్ ఈక్వలెంట్ సీట్స్ రష్యాలో రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బెస్ట్ రైట్ టైము, బెస్ట్ ఆప్షన్ కూడా. ఎందుకంటే రష్యా ఉంది, తర్వాత జార్జియా ఉంది, కిర్గిస్తాన్ ఉంది. యాజ్ పర్ న్యూ మనకి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఈ 2021 రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అయితే రష్యా మాత్రమే. చాలా మంది జార్జియా, కిర్గిస్తాన్ అంటారు, వాటిలో అఫీషియల్ గా 100% రూల్స్ ఫాలో అవ్వలేదు. ఒకవేళ అక్కడ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీకు ఇప్పుడు అడ్మిషన్ వరకు చెప్తారు, జార్జియా అండి వితౌట్ నీడ్ అయినా సరే మీరు అటు నుంచి అమెరికా వెళ్ళొచ్చు, అక్కడ అమెరికాలో మీరు పీజీ ఫ్రీ మెడికల్ పీజీ చేసుకోవచ్చు, మళ్ళీ ఇండియా వస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్ అంటారు, 100% ఇన్వాలిడ్. కిర్గిస్తాన్ మీకు 5 years ప్రోగ్రామ్ అండి, ఇండియన్ టీచర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, మళ్ళీ మీరు ఇంటర్న్షిప్ వచ్చేసరికి ఇండియాలో చేసుకోవచ్చు అంటారు, ఆ డిగ్రీస్ కూడా 100% ఇన్వాలిడ్. ఎందుకంటే యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం చాలా చాలా క్లియర్ గా ఉంది. అందుకని మీరు ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్ వెళ్ళే ముందు ఖచ్చితంగా NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. చాలా మంది చెప్తారు మేము 5,000 మందిని పంపించామండి, 6,000 మందిని పంపించామండి. అది పాత రోజులు అండి. పాత రోజులు ఏంటంటే ఇంత ముందు MCA ఉన్నప్పుడు, ఇప్పుడు NMC వచ్చింది. అంటే MCA క్యాన్సిల్ NMC 2021 లో వచ్చింది. వాళ్ళు రూల్స్ మొత్తం అప్డేట్ చేశారు అనమాట. ఇంత ముందు పాత రూల్స్ అంటే ఏంటంటే ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు,
పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కదా, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు. ఇప్పుడు కొత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అఫీషియల్ గా ఎన్ఎంసీ అప్రూవల్ తీసుకుంటే మాత్రమే ఆ కంట్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఆ మన ఇండియన్ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్. రష్యా అంటారా, అది ఎప్పటి నుంచో 100% ఫాలో అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు రష్యాలో 20 లక్షల బడ్జెట్ ఉంది, 25 లక్షలకు ఉంది, 30 లక్షలకు ఉంది, 35 లక్షలకు ఉంది. బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ ను బట్టి 100% వస్తే రైట్ నో మంచి యూనివర్సిటీస్ అన్ని గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ అన్ని. మీకు ఇది చెప్పాను కదా, ఇండియాలో మీకు 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే రష్యాలో మీరు ఇండియాలో క్వాలిఫై అయినా సరే, అంటే మీ ఓసీ వాళ్ళకి 143 వచ్చినా, రిమైనింగ్ అదర్ క్యాస్ట్ వస్తే 113 వచ్చినా, ఖచ్చితంగా మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ బడ్జెట్ పెట్టుకుంటే మీకు మాక్సిమం బడ్జెట్ 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. రైట్ నో సీట్స్ ఆర్ అవైలబుల్. ఈ జార్జియా, కిర్గిస్తాన్ అంటారా, మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ కాకపోతే అఫీషియల్ గా డిగ్రీ అయితే మాత్రం రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా ప్లాన్ చేసుకోండి. ఏదన్నా నాకు కింద వాట్సాప్ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. తర్వాత మనకి ఇండియా అయిపోయింది. ఏ కేటగిరీ వస్తే హ్యాపీగా ఇండియాలో ప్లాన్ చేసుకోవచ్చు. బి కేటగిరీ అంటే ₹1,00,00,000. ఇంత బడ్జెట్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అబ్రాడ్ లో చదివినా, ఇండియాలో చదివినా మీరు ఇదే బడ్జెట్ లో బి కేటగిరీ బడ్జెట్ లో సగం పెట్టుకుంటే హ్యాపీగా మీకు అబ్రాడ్ లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ వస్తే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ద నెక్స్ట్ ఎగ్జామ్, యూఎస్ఎంఎల్ఏ అవచ్చు, యూకే అవచ్చు, కెనడా అవచ్చు, ఈజీ టు క్రాక్ అనమాట. మంచి సబ్జెక్ట్ స్టాండర్డ్స్ వస్తాయి, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్ చదివిన సేమ్ కాబట్టి. తర్వాత ఆప్షన్, సో ఇండియాలో అవ్వలేదు, అబ్రాడ్ ప్లాన్ చేసుకోలేదు. తర్వాత ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు సార్, ఎల్టీ. ఇంకొక ఆప్షన్ సార్ థర్డ్ ఎల్టీ. ఎవరు ఎల్టీ తీసుకోవాలంటే సార్ మనకి, సో మీరు ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, సో మీకు సీట్ ఓసీ వాళ్ళనుకోండి 460 కదా ఓసీ వాళ్ళకి ఫ్రీ సీటు. ఎవరైనా 460 బిలో అవ్వచ్చు లేదా 360. ఓసీ వాళ్ళు 360 to 460 మధ్యలో వచ్చిన వాళ్ళు బి కేటగిరీ తీసుకుంటే బెటర్, అదే లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్. మీ ఓసీ వాళ్ళు 143, 200, 250 వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ అనేది అనవసరం అండి, 100% అనవసరం. ఎందుకంటే మహా పెరిగితే 50 నుంచి 100 మార్కులు పెరుగుతుంది. అది సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ అనుకోండి, అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఆ సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ పెట్టే డబ్బులే మీకు ఆల్మోస్ట్ అక్కడ ఎంబీబీఎస్ ఒక 1 year అయిపోతుంది అబ్రాడ్ లో. లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలంటే మీకు ఫ్రీ సీట్ ఏదైతే ఉందో దానికి ఒక 50 నుంచి 100 మార్కులు తగ్గిన వాళ్ళు 100% లాంగ్ టర్మ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అది రెండో లాంగ్ టర్మ్ లో రాలేదనుకోండి, 3, 4 లాంగ్ టర్మ్ లో అసలు తీసుకోవద్దు. ఎందుకంటే తర్వాత ఎవ్రీ ఇయర్ డిటీరియేట్ అయిపోతుంది సబ్జెక్ట్, మీకు నాలెడ్జ్ కూడా 3, 4 లాంగ్ టర్మ్లు పడ్డాయి అనుకోండి, ఉన్న సబ్జెక్ట్ కూడా పోతుంది ఆటోమేటిక్ గా. సో లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి, ఇప్పుడు ఫ్రెష్ రావచ్చు, లేదా ఒక లాంగ్ టర్మ్ ఆల్రెడీ తీసుకున్న 2 లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్ గా 2 లాంగ్ టర్మ్ అవసరం లేదు, ఎందుకంటే పేపర్ అనేది ఈ ఇయర్ ఎలా ఉందో ఎవ్రీ ఇయర్ సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఈజీగా రాదు, ఒకవేళ ఈజీగా వచ్చినా సరే మార్క్స్ ఎక్కువ పెరిగిపోతాయి. మీ జూనియర్స్ ఉంటారు కదా, ఫస్ట్ లాంగ్ టర్మ్ వాళ్ళు, ఫ్రెషర్స్ వాళ్ళు కొట్టేస్తారు ఆటోమేటిక్ గా, మీ స్పీడ్నెస్ తగ్గుద్ది అప్పుడు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఎవరు 2-3 లాంగ్ టర్మ్ అసలు 100% నాట్ ప్రిఫరబుల్ అండి. అదే 2-3 లాంగ్ టర్మ్ బడ్జెట్ లో ఎవ్రీ లాంగ్ టర్మ్ 3 లక్షల నుంచి 4 లక్షలు అవుతుంది. అదే బడ్జెట్ పెట్టుకుంటే ఎంబీబీఎస్ 1 year అయిపోద్ది అబ్రాడ్ లో. కాబట్టి లాంగ్ టర్మ్ అనేది ఎవరు తీసుకోవాలి అంటే మీకు ఫ్రీ సీట్ కి ఒక 50 మార్కులు తక్కువ వచ్చిన తీసుకోండి. అది థర్డ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ అనేది 100% నాట్ రికమెండబుల్. సో ప్రతి ఒక్కరు లాంగ్ టర్మ్ తీసుకుని అనవసరం ఇయర్స్ వేస్ట్ చేసుకుని, ఆ తర్వాత 3 years 4 years అయిన తర్వాత మళ్ళీ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే 3-4 years వేస్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇస్ బెస్ట్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్ లాంగ్ టర్మ్స్ అంటే నాట్ ప్రిఫరబుల్ అనమాట. ఓకేనా? సో అలా ప్లాన్ చేసుకోండి. ఇండియా అంటే మీకు ఫ్రీ సీట్ వస్తే ఇండియా ఇస్ బెటర్, పెయిడ్ సీట్ అయితే మాత్రం 100% అబ్రాడ్ ఇస్ బెటర్. ఎందుకంటే మీకు 1/3 బడ్జెట్ లో మంచి కాలేజ్ వస్తున్నాయి కదా, గాంధీ ఉస్మానియా లాంటి కాలేజ్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఇంతకుముందు ఏంటంటే ఇండియాలో చదివితే ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు అబ్రాడ్ లో చదివితే ఎగ్జామ్ రాయాలి. ఇండియాలో ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనం ₹1,00,00,000 పెట్టిన యూజ్ ఉంది. బట్ ఇప్పుడు ఇండియాలో ₹1,00,00,000 పెట్టినా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, 2 కోట్లు పెట్టినా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అదేదో ఒక 34 లక్షలు పెట్టుకొని అబ్రాడ్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. లేదా అటు నుంచి అటు యూఎస్, యూకే, కెనడా వెళ్ళిపోవచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ అంటారా, లాంగ్ టర్మ్ అనేది 3-4 లాంగ్ టర్మ్ లో అసలు 100 ఒకటి ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. 1 లాంగ్ టర్మ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. 2-3 అనేది టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.